నమస్కారం సుఖీభవకు స్వాగతం. చైనాలో విజృంభిస్తున్న హ్యూమన్ మెటాన్యూమో వైరస్ ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. మన దేశంలోనూ హెచ్ఎంపీవీ కేసులు వెలుగు చూస్తూ ఉండడంతో అందరిలోనూ భయాందోళనలు రేగుతున్నాయి. కోవిడ్ లాగే ఇది కూడా ప్రాణాంతకమైందేమోనని, మళ్లీ లాక్డౌన్లు, షట్డౌన్లు తప్పవేమోనని చాలామంది భయపడుతున్నారు. కానీ నిజానికి హెచ్ఎంపీవీ కొత్తదేమీ కాదు, పాత వైరసే అంటున్నారు డాక్టర్లు. కోవిడ్ లాగా ప్రమాదకరమైంది కాదని, కాకపోతే 5 ఏళ్లలోపు పిల్లలు, 65 ఏళ్లు పైబడ్డ వృద్ధుల్లో కొందరికి మాత్రం తీవ్ర చిక్కులు ఎదురవచ్చని చెబుతున్నారు. అయితే తగు జాగ్రత్తలు పాటిస్తే అసలు దీని బారిన పడకుండా ఉండొచ్చని భరోసా ఇస్తున్నారు. హెచ్ఎంపీవీ కేసులు వెలుగు చూస్తున్న నేపథ్యంలో ఈ వైరస్ గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచాన్ని మరో కొత్త వైరస్ భయపెడుతోంది. అసలే కోవిడ్-19 తర్వాత చిన్న హెచ్చరిక విన్నా ఉలిక్కి పడుతున్న పరిస్థితి. ఇలాంటి తరుణంలో కరోనా వైరస్ పుట్టిన అదే చైనాలో వెలుగు చూసిన హ్యూమన్ మెటాన్యూమో వైరస్ కలకలాన్నే రేపుతోంది. చైనాలో కేసుల గురించి వింటున్న సమయంలోనే మన దేశంలోనూ ఆ హెచ్ఎంపీవీ బాధితులు నమోదు కావడం అందరిలోనూ గుబులు రేపుతోంది. నిజానికి ఇదేమీ కొత్త వైరస్ కాదు, పాతదే. దీన్ని 2001లోనే నెదర్లాండ్స్లో గుర్తించారు. ఇప్పుడు ఉన్నట్టుండి ఉద్ధృతం కావడంతో కోవిడ్ చేదు అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఆందోళన చెందుతున్నారు. నిజానికి ఇది కూడా మామూలు జలుబు, ఫ్లూ వైరస్ల వంటిదే. సాధారణంగా 5 ఏళ్లలోపు పిల్లల్లో, ముఖ్యంగా 6 నుంచి 12 నెలల పిల్లలకు ఎక్కువగా ఇది సోకుతున్నట్టు పలు దేశాల అధ్యయనాలు చెబుతున్నాయి. హెచ్ఎంపీవీ వైరస్లో A1, A2, B1, B2 రకాలున్నాయి. మామూలుగా అయితే ఇవేమీ పెద్ద ప్రమాదకరం కావు. జన్యుపరంగా మార్పులు చెంది ఉద్ధృతంగా మారిందో లేదో ఇప్పుడప్పుడే చెప్పలేం. చైనాలో ఇదేమీ ప్రమాదకరంగా మారలేదని అక్కడి ప్రభుత్వం చెబుతోంది. కాబట్టి ప్రస్తుతానికి ఇబ్బంది ఏమీ లేదని చెప్పుకోవచ్చు. ఇప్పుడు చూస్తే మీరు అన్ని పేపర్లోనూ, టీవీల్లోనూ, సోషల్ మీడియా అంటే యూట్యూబ్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఏ చూసినా కానీ ఒకటే వార్త, హెచ్ఎంపీవీ, హ్యూమన్ మెటాన్యూమో వైరస్. ఏదో కొత్త వైరస్ అని, కోవిడ్ లాంటిదని, లాక్డౌన్ వస్తుందని ఏదో భయపెడుతూ వార్తలు వస్తున్నాయి. ఈ కలకలం అంతా కూడా సోషల్ మీడియా సృష్టే. ఎందుకంటే హెచ్ఎంపీవీ, హ్యూమన్ మెటాన్యూమో వైరస్ కొత్తదేం కాదు. దాదాపు 23 సంవత్సరాల క్రితం అంటే 2001లోనే ఇది నెదర్లాండ్స్లో పిల్లల్లో కనపడింది. ఈ వైరస్ న్యూమోవిరిడే అనే జాతికి చెందింది. సో ఈ వైరస్ వల్ల సాధారణ జలుబు వస్తుంది. అంటే మనకి సాధారణ జలుబు రావడానికి అనేక వైరస్ కారణం. రైనో వైరస్ కావచ్చు, అలాగే మనకి కరోనా వైరసెస్, అంటే కోవిడ్ రాకముందే రకరకాల కరోనా వైరస్ ఉన్నాయి, సాధారణ కరోనా వైరసెస్ వాటి వల్ల, అదే ఆర్ఎస్వి వైరస్ వల్ల, రెస్పిరేటరీ వైరస్ వల్ల, అది కాకుండా మనకి పారా ఇన్ఫ్లుయెంజా వైరస్, ఇన్ఫ్లుయెంజా ఏ, ఇన్ఫ్లుయెంజా బి, వీటన్నిటి వల్ల కూడా మనకి కొంతవరకు జలుబు, ఇతర లక్షణాలు కనబడుతుంటాయి. ప్రతి సంవత్సరం అనేక కోట్ల మందికి, ముఖ్యంగా చిన్నారులకి ప్రపంచం అన్ని దేశాల్లో కూడా ఈ హెచ్ఎంపీ వైరస్ ఉంటుంది. కొత్తదేం కాదు. కాకపోతే మనకి కోవిడ్-19 వచ్చిన తర్వాత ప్రజల్లో ఒక రకమైన భయం నెలకొంది. మనం చాలా చేదు అనుభవానికి గురయ్యాం. అదేవిధంగా చైనా ఎప్పుడూ కొన్ని వార్తలు దాచిపెడుతుందని, చైనాలో సోషల్ మీడియాలో చైనాలో వీడియోలు చూపిస్తున్నారు, ఎన్నో హాస్పిటల్స్లో పేషెంట్లు వస్తున్నారని. సాధారణంగా ప్రతి దేశంలో కూడా వింటర్లో కేసులు ఎక్కువ అవుతుంటాయి. మన దేశంలో కూడా మీరు చూస్తే ఈ కాలంలో అవుట్ పేషెంట్స్ కిక్కిరిసిపోయి ఉంటారు. సో ముఖ్యంగా ఈ చలికాలంలో మనకి ఫ్లూ, అదేవిధంగా ఆర్ఎస్వి వైరస్, రెస్పిరేటరీ వైరస్ వల్ల, అదేవిధంగా ఈ సోకాల్ హెచ్ఎంపీ వైరస్ వల్ల అనేక మందికి జలుబు, దగ్గులు వస్తుంటాయి. మీరు చూసే ఉంటారు, గత 2 నెలలుగా మన తెలుగు రాష్ట్రాల్లో అనేక మందికి ఈ లక్షణాలు కనబడుతున్నాయి. దాన్ని తీసుకొని మనం హెచ్ఎంపీవీ ఏదో మహా విపత్తు అని, లాక్డౌన్ వస్తుందని, చనిపోతున్నారని, శవాల గుట్టలని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఆశ్చర్యం ఏంటంటే ఆల్రెడీ కొన్ని డయాగ్నోస్టిక్ సెంటర్స్ మేము టెస్ట్ చేస్తున్నామని చెప్తున్నారు. ఇదంతా కూడా అనవసరంగా ప్రజలను భయపెట్టడమే. మన పొరుగు దేశం చైనాలో హెచ్ఎంపీవీ వైరస్ ఉద్ధృతి బాగా ఎక్కువగా ఉంది. కేసులు కూడా ఎక్కువగా బయటపడుతూ ఉండడంతో కోవిడ్ లాగే ఇది కూడా ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ప్రాణాంతకంగా మారుతుందేమోనని భయపడుతున్నారు. నిజానికి కోవిడ్ వైరస్ కి హెచ్ఎంపీవీకి పోలిక లేదు. కోవిడ్కి హెచ్ఎంపీవీకి తేడా ఏమిటి అంటే ఇది కొత్తది కాకపోవడం. అప్పట్లో కోవిడ్ కొత్త వైరస్ కావడం వల్ల దాన్ని ఎదుర్కోవడానికి మన శరీరంలో యాంటీబాడీలేవి లేవు. దీంతో అది తీవ్ర ప్రభావాన్ని చూపించింది.
మనం దాన్ని ఎదుర్కొనే నిరోధక శక్తిని సంతరించుకోవటం వల్ల అదే కోవిడ్ ఇప్పుడు మామూలు జలుబులా మారింది. ఇక హెచ్ఎంపీవీ విషయానికొస్తే ఇది ఎప్పటినుంచో ఉంది కాబట్టి చాలా మందిలో దీన్ని ఎదుర్కొనే యాంటీబాడీస్ ఉండే ఉంటాయి. కాబట్టి అంతగా భయపడాల్సిన పని లేదు. ఇది కోవిడ్ అంత తీవ్రమైన వైరస్ కూడా కాదు. రక్తనాళాలను దెబ్బతీయడం, రక్తం గడ్డలేర్పడేలా చేయడం వంటి ప్రమాదకరమైన పరిస్థితులకు దారితీసే అవకాశం లేనే లేదని చెబుతున్నారు డాక్టర్లు. ఈ హెచ్ఐవి వైరస్లో 4 వేరియంట్స్ ఉంటాయి. వాటిని A1, A2, B1, B2 అంటుంటాం. ఏ వేరియంట్ వచ్చినా కానీ లక్షణాలు ఎక్కువగా ఉండవు. ఇది సాధారణ జలుబులాగే వచ్చిపోతుంది. ఇది ముఖ్యంగా చిన్న పిల్లల్లో, అంటే 6 నెలల నుంచి 2 సంవత్సరాల పిల్లలు ఎక్కువ కనపడుతూ ఉంటుంది. దాదాపు 5 సంవత్సరాల వయసు వచ్చేసరికి దాదాపు అందరి పిల్లల్లో కూడా 100% పిల్లల్లో ఈ ఇన్ఫెక్షన్ వచ్చిపోతూ ఉంటుంది. సాధారణంగా ఒకసారి వస్తే ఇది 2-3 సార్లు వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇమ్యూనిటీ పెరిగి ఇది పెద్దవాళ్ళు అంత ఎక్కువ కనపడదు. కానీ పెద్దవాళ్ళు అంటే 65 ఇయర్స్ 65 సంవత్సరాలు దాటిన వయసు వారిలో, అదే ఇతరత్ర ఆరోగ్య సమస్యలు ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వారిలో, అంటే ఉదాహరణకు డయాబెటీస్ పేషెంట్స్ కావచ్చు, ఆస్మా పేషెంట్స్ కావచ్చు, సిఓడి పేషెంట్స్, సిఓపిడి పేషెంట్స్, అదేవిధంగా కొంతమందిలో గుండె సమస్యలు ఉన్న వారిలోనూ, క్యాన్సర్ పేషెంట్స్లో, క్యాన్సర్స్ మందులు వాడే వారిలో, హెచ్ఐవి పేషెంట్స్లో, స్టిరాయిడ్స్ మందులు వాడేవారిలో ఈ వైరస్ 65 సంవత్సరాలు దాటిన తర్వాత ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. చాలామంది అదిగో ఇక్కడో కేసు వచ్చింది, బెంగళూరులో కేసు వచ్చింది, గుజరాత్లో కేసు వచ్చింది, తమిళనాడులో వచ్చింది కేసు వచ్చిందని చెప్పుకుంటున్నారు. రావాలే, ఎప్పటి నుంచో ఉన్నాయి. కొన్ని పరీక్షలు చేసే సాధారణ జలుబు పేషెంట్స్కి కొన్ని లక్షల మంది, కోట్ల మందికి ఈ వైరస్ ఉండే అవకాశం ఉంది. మన దేశం చిన్నపిల్లల్లో అందరిలో కూడా స్కూల్ గోయింగ్ చిన్నలో కావచ్చు, స్కూల్కు వెళ్ళకముందు వయసు వారికి కూడా అందరికీ ఈ వైరస్ ఉంటుంది. ఇది కొత్త వైరస్ కాదు. దీని గురించి పెద్దగా వార్తలు ప్రచారం చేయకూడదు. ఎందుకంటే మనకి జలుబు వైరస్, రైనో వైరస్ ఉంది, ఇక్కడ అడినో వైరస్ ఉంది, ఆర్ఎస్వి వైరస్ ఉంది, ఫ్లూ వైరస్, అన్ని వైరస్లు ఉన్నాయి. ఈ చిన్న చిన్న వైరస్ల కోసం, అంటే పెద్దగా జబ్బు కలగజేయని, కాంప్లికేషన్స్ కలగజేయని జబ్బులకు పెద్ద పెద్ద పరీక్షలు చేసి డబ్బులు వృధా చేసుకోవద్దు. ఐసీఎంఆర్ ఎప్పుడూ కూడా ఈ సర్వేలెన్స్ చేస్తూ ఉంటుంది. అంటే మనకి చలికాలంలో వచ్చే వైరస్లు ఏ వైరస్లు వస్తున్నాయి. ఉదాహరణకు ఈ సంవత్సరం H3N2 ఎక్కువగా ఉంది, ఆర్ఎస్వి వచ్చింది, అలాగే అక్కడ చాలా అరుదుగా మనకి కోవిడ్ వైరస్ కనపడుతుంది. ఇవన్నీ కూడా ఎప్పటికీ కూడా ఐసీఎంఆర్ ఈ సర్వేలెన్స్ ప్రోగ్రాంలో వాళ్ళ డిజిటల్ ల్యాబొరేటరీలో పరీక్షలు చేస్తూనే వాళ్ళ డేటాను భద్రపరుస్తూ ఉంటారు. ఆ డేటా ప్రకారము మనకి సీరియస్ జబ్బులు, ముఖ్యంగా ఈ హెచ్ఎంపీవీతో సీరియస్ లక్షణం ఉన్న జబ్బులు కనపడలేదు. కాబట్టి ప్రజలు ఏమాత్రం భయపడకూడదు. హెచ్ఎంపీవీ ప్రభావం ప్రధానంగా పిల్లలపైనే ఎక్కువగా ఉంటోంది. ప్రస్తుతం వెలుగు చూస్తున్న కేసుల్లో ఎక్కువ మంది 5 ఏళ్లలోపు పిల్లలే ఉంటున్నారు. ఈ వైరస్ మూలంగా పిల్లల్లో శ్వాసకోశ ఇబ్బందులతో పాటు నిమోనియా కూడా సమస్యగా మారుతుందని చెబుతున్నారు నిపుణులు. కలకలం రేపుతున్న హెచ్ఎంపీవీ వైరస్ గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. హెచ్ఎంపీవీ వైరస్ మామూలు జలుబు మాదిరిగానే దిగువ పై శ్వాసకోశ ఇన్ఫెక్షన్స్ కు దారితీస్తుంది. హెచ్ఎంపీవీ బారిన పడ్డప్పుడు కోవిడ్లో మాదిరిగానే దగ్గు, జ్వరం, ముక్కుదిబ్బడ, ఆయాసం వంటివి కనిపిస్తాయి. దగ్గు, తుమ్ములు సన్నిహితంగా ఉండడం ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తాయి. వైరస్ అంటుకున్న వస్తువులను తాకి అవే చేతులతో ముక్కు, నోరు, కళ్లను ముట్టుకున్న ఈ వ్యాధి సోకుతుంది. హెచ్ఎంపీవీ కొందరిలో న్యూమోనియాకు దారితీయొచ్చు. ఆస్తమా, సిఓపిడి వంటి జబ్బులను ఉధృతం చేయొచ్చు. చాలా మందికి 5 ఏళ్లలోపే ఇది తొలిసారి సోకుతుంది. అనంతరం ఎప్పుడైనా మళ్లీ వచ్చినా లక్షణాలు చాలా వరకు మామూలుగానే ఉంటాయి. అయితే నెలలు నిండకుండా పుట్టిన పిల్లలు, బరువు తక్కువ పిల్లల్లో హెచ్ఎంపీవీ ఇన్ఫెక్షన్ తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. అలాగే 65 ఏళ్లు పైబడ్డ వారిలోనూ మామూలు జలుబులా మొదలై అరుదుగా కొందరికి న్యూమోనియాగా మారొచ్చు. గుండె జబ్బులు, కిడ్నీ జబ్బులు, నాడుల బలహీనత, మధుమేహం, ఆస్తమా, సిఓపిడి, రోగనిరోధక శక్తి తక్కువగా ఉండడం వంటి ఇతరత్రా సమస్యలు గల వారికి, క్యాన్సర్ చికిత్స తీసుకునేవారికి, అవయవాలు మార్పిడి చేయించుకున్న వారికి హెచ్ఎంపీవీ ప్రమాదకరంగా పరిణమించవచ్చు. చాలామంది స్నేహితులు అదేవిధంగా పేషెంట్స్ అడుగుతున్నారు, కోవిడ్కి దీనికి సంబంధం ఉందని. కోవిడ్ వైరస్కి ఈ వైరస్కి సంబంధం లేదు. కోవిడ్ వైరస్, ఈ వైరస్ రెస్పిరేటరీ వైరసెస్. అదేవిధంగా కోవిడ్కి వచ్చే ముందు ప్రపంచంలో ఏ వ్యక్తికి కూడా ఆ వైరస్ వల్ల యాంటీబాడీస్ తయారైనట్లు లేదు, ఎందుకంటే కొత్త వైరస్ కాబట్టి. హెచ్ఎంపీ వైరస్ దాదాపు 25 ఏళ్ల నుంచి మన ప్రపంచంలో ఉంది.
కాబట్టి చాలామందికి దీనివల్ల ఇమ్యూనిటీ అంటే యాంటీబాడీస్ ఉన్నాయి కాబట్టి కోవిడ్కి దీనికి చాలా తేడా ఉంది. కోవిడ్ ప్రాణాంతకం. కోవిడ్ వల్ల చాలామంది చనిపోయారు. హెచ్ఎంపీవీ చాలా అరుదుగానే ప్రాణభయం ఉంటుంది, అది ముఖ్యంగా ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వారిలో. అదేవిధంగా కోవిడ్ చాలా త్వరగా వ్యాప్తి చెందుతుంది, హెచ్ఎంపీవీ అంత తొందరగా వ్యాప్తి చెందదు. కోవిడ్ వచ్చినప్పుడు ఇతర సమస్యలు, ఇతర ఆర్గన్స్ దెబ్బతింటూ ఉంటాయి. హెచ్ఎంపీవీతో ఇతర అవయవాలు ఇవి దెబ్బతినవు. రేరుగా న్యూమోనియా వచ్చినప్పుడు లంగ్స్ దెబ్బతింటాయి, కానీ ఇతర అవయవాలు సాధారణంగా ఈ వైరస్తో దెబ్బతినవు. సో దీని లక్షణాలు ఏంటి? సిమ్టమ్స్ అనేవి సాధారణ జలుబులుగా ఉంటాయి. అంటే ముక్కు దిబ్బడ, ముక్కు నుంచి నీరు కారటం, అంటే కామన్ కోల్డ్. అదేవిధంగా కొంతమంది గొంతు నొప్పి ఉంటుంది. చాలా అరుదుగా జ్వరం వస్తుంది. ముఖ్యంగా పిల్లల్లో బ్రాంక్యులైటిస్, అంటే ఇది ఊపిరితిత్తులు పోయినప్పుడు, అంటే లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్వాల్వ్ అయినప్పుడు దీన్ని బ్రాంక్యులైటిస్ అంటాము, బ్రాంకైటిస్ అంటాము, ఒకసారి న్యూమోనియా అంటాం. అలా వచ్చినప్పుడు జ్వరం వచ్చే అవకాశం ఉంది. కొంతమందిలోనే ఆక్సిజన్ తగ్గుతుంది. అంతేగాని చాలామందికి ఇది వచ్చి కొన్ని రోజుల్లో, అంటే దాదాపు 5 నుంచి 7 రోజులు పూర్తిగా తగ్గిపోతుంది జలుబులాగానే. అదేవిధంగా దీనికి ఇంక్యుబేషన్ పీరియడ్ అంటాము. అంటే మనం ఈ వైరస్కి ఎక్స్పోజ్ అయిన తర్వాత దాదాపు 3 నుంచి 5 రోజుల మధ్యలో మనకి ఈ జబ్బు లక్షణాలు కనపడతాయి. చాలామందిలో ఈ జబ్బు వచ్చినట్టు కూడా తెలియదు, ఎందుకంటే సిమ్టమ్స్ అంత మైల్డ్గా ఉంటాయి. హ్యూమన్ మెటాన్యూమో వైరస్ గురించి పెద్దగా ఆందోళన, భయం అవసరం లేదు. అయితే పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. ఈ వైరస్ తొలి వారంలో ఒకరి నుంచి మరొకరికి వేగంగా ఎక్కువగా వ్యాపిస్తుంది. కాబట్టి ఇంట్లో ఎవరికైనా జలుబు, దగ్గు, జ్వరం, పిల్లి కూతల వంటి లక్షణాలున్నట్లయితే శిశువులకు, చిన్నపిల్లలకు దూరంగా ఉండాలి. వేరే గదిలో విడిగా ఉంటే ఇంకా మంచిది. పిల్లలనైనా వేరే గదిలో ఉంచాలి. చేతుల్ని శుభ్రంగా కడుక్కోకుండా శిశువుల్ని ముట్టుకోరాదు. రోజుకు అరగంట సేపు పిల్లల ఒంటికి ఎండ తగిలేలా చూడాలి. దీంతో విటమిన్ డి ఉత్పత్తై రోగనిరోధక శక్తి పెంపొందుతుంది. పిల్లలకి ఇప్పించాల్సిన అన్ని టీకాలు ఇప్పించాలి. పోషకాహారం ఇవ్వాలి. శిశువులకి విధిగా తల్లిపాలు పట్టాలి. పిల్లలకు జలుబు లక్షణాలు కనిపించినా భయపడాల్సిన పనిలేదు. అయితే శ్వాస వేగంగా తీసుకుంటున్నా, పాలు తాగకపోతున్నా, ఆయాసపడుతున్నా, డొక్కలెగరేస్తున్నా, జ్వరం తీవ్రంగా ఉన్నా, మరీ ఎక్కువగా దగ్గుతున్నా, స్తబ్దుగా ఉన్నా అశ్రద్ధ చేయొద్దు. వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్లాలి. ఇప్పుడు మనం హెచ్ఎంపీవీ అన్నప్పుడు భయపడాలా వద్దా? అస్సలు భయపడవద్దు. ఎవరికైనా ప్రమాదం ఉంటుందా? చాలా తక్కువ మందిలో, ముఖ్యంగా ప్రిమిచ్యూర్ చిల్డ్రన్లో, ప్రిమిచ్యూర్ బేబీస్లో కొంతవరకు దీనివల్ల ప్రమాదం ఉండే అవకాశం ఉంది. దీని వల్లే కాదు, ప్రిమిచ్యూర్ బేబీస్లో ఏ ఇన్ఫెక్షన్ వచ్చినా కానీ వారికి ప్రమాదం ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా ఏదైనా ఇమ్యూనిటీ తగ్గి ఉన్న కండిషన్స్, ముఖ్యంగా పెద్దవారిలో 65 ఇయర్స్ 65 సంవత్సరాల వయసు దాటిన వారిలోనూ, అదే మధుమేహం కానీ, గుండె జబ్బులు కానివ్వండి, సిఓపిడి, బ్రాంకియల్ ఆస్మా ఉన్నవారు కానివ్వండి, క్యాన్సర్కి మందులు వాడేవారు, అదేవిధంగా స్టిరాయిడ్స్ మందులు వాడేవారు, అది కాకుండా ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకున్న వారిలో, అదేవిధంగా లంగ్ ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న వారిలో కూడా మరి ఇమ్యూనో సప్రెసెంట్స్ వాడుతూ ఉంటారు. వారిలో ఈ ఇన్ఫెక్షన్ ఏదైనా సరే, ఈ ఒక హెచ్ఐవీవే కాదు, ఏ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఎక్కువ కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. వారికి వచ్చినప్పుడు ఒక్కొక్కసారి ఇది న్యూమోనియా కింద దారితీసి కొంత సీరియస్ అయ్యే అవకాశం లేదు. కాకపోతే ఇప్పటివరకు మనకి ఈ వైరస్ సీరియస్ జబ్బు కలిగిన లక్షణం కనపడలేదు. అది కాకుండా ఈ హెచ్ఎంపీవీ అనేక సార్లు మేము చూస్తుంటాం. ఉదాహరణకు ఏదైనా న్యూమోనియా వచ్చి, ముఖ్యంగా వైరల్ న్యూమోనియా వచ్చినప్పుడు మేము మల్టీప్లెక్స్ పీసీఆర్ చేస్తాం. దాదాపు 20 వైరస్ వరకు కూడా మనం పీసీఆర్ చేసి చూస్తుంటాం. అందులో కొంతమందికి ఇన్సిడెంటల్గా ఈ హెచ్ఎంపీ వైరస్ కనపడుతుంది. అది కనపడ్డప్పుడు ఇది ప్రమాదం కాదులే అని మేము పేషెంట్స్ భరోసా ఇస్తుంటాం. ఈ హెచ్ఎంపీవీ అనేది వార్తతో రాగానే, ముఖ్యంగా ఈ సోషల్ మీడియా రాగానే చాలామంది డయాగ్నోస్ సెంటర్లు మా దగ్గర టెస్టులు చేస్తూ ఉంటున్నారు. ఇందులో మల్టీప్లెక్స్ పీసీఆర్, బయోఫైర్, ఈ రకాల టెస్టులు ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా కాస్ట్లీ టెస్టులు, అనవసరం. ఎందుకంటే ఈ టెస్టులు చేసిన తర్వాత మనం సాధించేది ఏమీ లేదు. ఎందుకంటే మీరు మందులు ఇచ్చినా ఇవ్వకపోయినా ఇది దానికంతా అదే తగ్గిపోయే జబ్బు, సెల్ఫ్ లిమిటింగ్ జబ్బు ఇది. ఉదాహరణకు ఈ వైరస్ వచ్చిన తర్వాత జలుబులాగా 2-3 రోజులు, దాదాపు మ్యాక్సిమం వారంలో ఉండిపోతుంది. దీనివల్ల నష్టం ఏం జరగదు. కాబట్టి దీనికి అనవసరంగా పరిగెత్తి టెస్ట్ చేయించుకోవటం అనవసరం. ఎవరికి టెస్ట్ చేస్తాం? బాగా సీరియస్గా ఉండి పేషెంట్స్ ఆక్సిజన్ తగ్గినప్పుడే వాళ్లకు దీంతో పాటు అనేక టెస్టులు చేస్తాం. అది ఫ్లూ కావచ్చు, అంటే ఇన్ఫ్లుయెంజా కావచ్చు, పారా ఇన్ఫ్లుయెంజా కావచ్చు, ఆర్ఎస్వి వైరస్ కావచ్చు, కోవిడ్ వైరస్ కావచ్చు, ఇంకా రకరకాల వైరస్లు ఉన్నాయి, బ్యాక్టీరియా ఉన్నాయి. వాటన్నింటికి కూడా మేము టెస్టులు చేస్తుంటాం. అంతేగాని ప్రత్యేకంగా హెచ్ఎంపీ ఉందా లేదా తెలుసుకోవడం అనవసరం. ఎందుకంటే టెస్ట్ కాస్ట్లీ అండ్ దీనికి మందులు ఇవ్వాల్సిన అవసరం లేదు. కేవలం సిమ్టమాటిక్ ట్రీట్మెంట్, లక్షణాలను బట్టి. జలుబు ఉంటే యాంటీహిస్టమిన్స్, దగ్గు ఉంటే దగ్గుమని తప్ప దీనికి ప్రత్యేకమైన మందు అవసరం లేదు.
దీనికి ఇంతవరకు యాంటీ వైరల్ మందు లేదు. సాధారణ జలుబుకున్నట్టే దీనికి లక్షణాలు ఉంటాయి. సాధారణ జలుబు కూడా మనకి యాంటీవైరల్ మందు లేదు. కేవలం మనకి ఈ రెస్పిరేటరీ వైరస్ మందు ఉన్నది రెండింటికే. ఒకటి ఫ్లూకి బ్రహ్మాండమైన మందు ఉంది, ట్యాబ్లెట్ ఫామ్లో ఉంది, క్యాప్సూల్ ఫామ్లో ఉంది. అదేవిధంగా మనకి కోవిడ్ కూడా కొంతవరకు మందులు పనిచేస్తుంటాయి. అంతేగాని మిగతా వైరసెస్కి మందులు లేవు. ఇంకొక ప్రాబ్లం ఏంటి, మన దేశంలో జలుబు దగ్గు రాగానే అంటే వైరస్ రాగానే చాలామంది మెడికల్ షాప్కి వెళ్ళి యాంటీబయాటిక్స్ వాడుతుంటారు, సెల్ఫ్ మెడికేషన్. ఇది చాలా ప్రమాదం. వైరస్ జబ్బు ఉన్నప్పుడు యాంటీ బ్యాక్టీరియల్స్ అంటే యాంటీబయాటిక్స్ పనిచేయవు. పనిచేయకపోగా నష్టం. ఒకటి ఆ పేషెంట్ కూడా, ఆ వ్యక్తికి ఏమవుతుంది, మన శరీరంలో మంచి బ్యాక్టీరియా చనిపోయి అనవసరం ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి, సెకండ్ ఇన్ఫెక్షన్స్. అది కాకుండా విచ్చలవిడిగా ఏమాత్రం హద్దు లేకుండా యాంటీబయాటిక్స్ వాడితే సమాజం మొత్తానికి కూడా నష్టం. ఎందుకంటే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వస్తుంది. ఇప్పుడు మన సమాజంలో చాలా వరకు ఎక్కడ యాంటీబయాటిక్స్ పనిచేయాలో అక్కడ పనిచేయడం లేదు. ఈ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వల్ల చాలామంది చనిపోతున్నారు. ప్రజలు జలుబు వచ్చినా, ఫ్లూ లైక్ సింప్టమ్స్ వచ్చినా మీరు యాంటీబయాటిక్స్ వాడకండి. డాక్టర్ని కలిసి అవసరమైతే ఫ్లూ లాంటి సింప్టమ్స్ ఉంటే అప్పుడు మీకు యాంటీవైరల్ మందు ఇస్తారు. అది కూడా డాక్టర్ పర్యవేక్షణలో పూర్తి కోర్సు. హెచ్ఎంపీవీ వైరస్ విషయంలో భయమే అసలు శత్రువు. కరోనా సమయంలో మనలో చాలా మందికి భయమే మృత్యుపాశంగా మారింది. ఈ నేపథ్యంలో వైరస్ విషయంలో కాస్త అవగాహన పెంచుకుని అప్రమత్తంగా మెలగాల్సి ఉంది. ఇక చికిత్స విషయానికి వస్తే దీనికంటూ ప్రత్యేకంగా చికిత్స అవసరం లేదంటారు నిపుణులు. కలకలం రేపుతున్న హెచ్ఎంపీవీ గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. హెచ్ఎంపీవీ ఇన్ఫెక్షన్కి ప్రత్యేక చికిత్స అంటూ ఏమీ లేదు. ఆయా లక్షణాలను బట్టే చికిత్స చేస్తారు. జలుబు లక్షణాలు తగ్గడానికి యాంటీ హిస్టమిన్లు, జ్వరానికి పారాసెటమాల్ ఉపయోగపడతాయి. ఒకవేళ న్యూమోనియా వచ్చి రక్తంలో ఆక్సిజన్ తగ్గితే ఆసుపత్రిలో చేర్చి చికిత్స చేయించాల్సి ఉంటుంది. వైరల్ ఇన్ఫెక్షన్లకు యాంటీబయోటిక్స్ పనిచేయవు. కాబట్టి జలుబు లక్షణాలు కనిపిస్తే పరీక్ష చేయించుకోవాలి. ఆయా వైరస్లను బట్టి మందులు వాడుకోవాలి. ప్రస్తుతానికి యాంటీవైరల్ చికిత్స దీనికి డాక్టర్లు సిఫారసు చేయడం లేదు. అయితే శ్వాసకోశ వైరల్ ఇన్ఫెక్షన్స్ తగ్గిన తర్వాత కొందరికి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ తలెత్తొచ్చు. దీంతో శ్లేష్మం పసుపు, ఆకుపచ్చ రంగులోకి మారుతుంది. అప్పుడు మాత్రమే డాక్టర్ పర్యవేక్షణలో యాంటీబయోటిక్స్ వాడుకోవాలి. అప్రమత్తంగా ఉండాలి. హెచ్ఎంపీవీ విషయంలో సొంత వైద్యం పనికిరాదు. స్టెరాయిడ్లు గాని, యాంటీబయోటిక్ మందులు గాని వాడొద్దు. ఇప్పుడు చాలా మంది డాక్టర్లు ఫోన్లో ఆడియో లేదా వీడియో కాల్స్లోనూ వైద్య సేవలు అందిస్తున్నారు. ఒకవేళ ఆసుపత్రికి తీసుకెళ్లలేని పరిస్థితుల్లో ఉంటే ఫోన్లో డాక్టర్ని సంప్రదించడం మంచిది. హెచ్ఎంపీవీ అనేది న్యూస్లో రాగానే ఎంతోమంది భయపడుతున్నారు. కోవిడ్ కంటే ఎక్కువ భయపడుతున్నారు. భయపడకండి. సైకలాజికల్గా మీరు చాలా ధైర్యంగా ఉండండి. ఈ వైరస్ వల్ల మీకు ప్రమాదం ఏమీ లేదు. ఇది జలుబు వైరస్ మాత్రమే. ఒకటి. రెండోది, రాకుండా ఏం చేయాలి? ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలి. మనం ఇంతకుముందు కోవిడ్ అప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకున్నామో అదే జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా మీరు హ్యాండ్ హైజీన్, చేతి పరిశుభ్రత పాటించండి. ఎక్కడో మన పరిసరాలు అది ఇది వస్తువులు తాకిన తర్వాత ఆ చేతితో మన నోరో లేకపోతే ముక్కో కళ్ళో ముట్టుకుంటే మనకి వైరస్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చేతి పరిశుభ్రత పాటించండి. దాదాపు 20 సెకండ్ల పాటు మీ చేతిని సబ్బుతో కడుక్కోండి. అదేవిధంగా బయటికి వెళ్ళినప్పుడు, జనసమ్మర్దన ప్రదేశ్కి వెళ్ళినప్పుడు మాస్క్ ధరించండి. మీకు సిమ్టమ్స్ వస్తే వెంటనే ఐసోలేట్ అయిపోయి మాస్క్ ధరించండి. అదేవిధంగా వృద్ధులకు, పిల్లలకు కూడా దూరంగా ఉంటే మంచి సిమ్టమ్స్ ఉన్నప్పుడు. స్కూల్కి వెళ్ళే పిల్లలు లక్షణాలు ఉంటే స్కూల్కి పంపించకండి. అదేవిధంగా స్కూల్లో టీచర్సు ఎవరికైనా సిమ్టమ్స్ ఉంటే వెంటనే వారి తల్లిని పిలిచి ఆ స్కూల్ చైల్డ్ని ఇంటికి పంపిస్తే మంచిది. అది కాకుండా మీరు కరచాలం అంటే షేక్ హ్యాండ్స్ చేయకుండా ఉండండి. ఆలింగనంలో హగ్గింగ్ కూడా మానేయండి. అది కాకుండా మీరు ఏదైనా తుమ్మినా దగ్గినా మీరు మాస్క్ ఉంటే మంచిది. లేనప్పుడు కనీసం మీ హ్యాండ్ కర్చీఫ్ చేతిని అడ్డం పెట్టుకుని తుమ్మండి. ఆ తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోండి. ఇలా చేయటం వల్ల మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ అవుతుంది. అదే సమాజంలో కూడా ఈ వైరస్ స్ప్రెడ్ కాకుండా మీరు కాపాడవచ్చు. ప్రిమెచ్యూర్ చిల్డ్రన్ ఉన్నప్పుడు లేదా ఇమ్యూనిటీ తక్కువ ఉన్న పిల్లలు ఉన్నప్పుడు కానివ్వండి, పెద్దవారు ఉన్నప్పుడు వారిని చాలా జాగ్రత్తగా చూసుకోండి. సిమ్టమ్స్ ఉన్నప్పుడు మీరు అనవసరంగా యాంటీ బ్యాక్టీరియల్స్ అంటే యాంటీబయాటిక్స్ వాడకండి. అదేవిధంగా యాంటీహిస్టమిన్స్ వాడండి. అదేవిధంగా నీరు ఎక్కువ తీసుకొని అంటే డీహైడ్రేషన్ కాకుండా చూసుకోండి. హెచ్ఎంపీవీకి ప్రస్తుతానికి టీకా అందుబాటులో లేదు. మోడర్నా కంపెనీ దీనికి ప్రయత్నం ప్రారంభించింది కొంతకాలం క్రితం, అంటే కొన్ని సంవత్సరాల క్రితం. అదేవిధంగా దీనికి యాంటీవైరల్ మందు లేదు. కేవలం సిమ్టమాటిక్ మందులే. యాంటీహిస్టమిన్స్ వాడండి. జ్వరం, ఒళ్ళనొప్పులు ఉంటే, సాధారణంగా ఉండవు, ఉంటే మీరు పారాసిటమాల్ వాడవచ్చు.
దగ్గు ఉంటే దగ్గు మందు వాడవచ్చు. అదేవిధంగా డిహైడ్రేషన్ లోను కాకుండా సరైన ద్రవ పదార్థం తీసుకుంటూ ఉండాలి. ఎవ్రీ ఇయర్ కూడా ఫ్లూ టీకా తీసుకుంటూ ఉండండి. ముఖ్యంగా వృద్ధులు, అదేవిధంగా ఇతర ఆరోగ్య సమస్యల వాళ్ళు తప్పకుండా మీ డాక్టర్ని సంప్రదించి టీకా తీసుకోండి, ఫ్లూ వ్యాక్సిన్. హెచ్ఎంపీవీ అనేది సాధారణంగా ఆరోగ్యంగా ఉన్న 5 నుంచి 65 ఏళ్ల మధ్య వయసు వారిని ఏమీ చేయదు. అయితే చైనాలో 14 ఏళ్లలోపు వారిని ఎక్కువగా ఇది ప్రభావితం చేస్తోంది. కాబట్టి దీని విషయంలోనే కాదు, ఫ్లూ, జలుబు వంటి ఎలాంటి శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల విషయంలోనైనా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. జలుబు లక్షణాలు కనిపిస్తే విడిగా ఉండాలి. ఇతరులకు దూరం పాటించాలి. 65 ఏళ్లు పైబడ్డవారు, మధుమేహం వంటి ఇతరత్రా సమస్యలు గలవారు వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. ముక్కు, నోరు పూర్తిగా కప్పి ఉండేలా మాస్క్ ధరించాలి. దగ్గు, తుమ్ములతో బాధపడే పిల్లల్ని బడికి పంపించవద్దు. బయట నుండి ఇంట్లోకి రాగానే కనీసం 20 సెకండ్ల పాటు సబ్బు, నీటితో చేతుల్ని శుభ్రంగా కడుక్కోవాలి. ఆ తరువాతే ఇంట్లో వస్తువుల్ని తాకాలి. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు రుమాలు, టిష్యూ పేపర్ అడ్డు పెట్టుకోవాలి. కరచాలనాలు చేయొద్దు. అనవసరంగా ముక్కు, కళ్ళు, నోటిని చేత్తో తాకకూడదు. ఇక హెచ్ఎంపీవీకి ప్రస్తుతానికి టీకా ఏది అందుబాటులో లేదు. అయితే ఫ్లూ టీకాల్ని తీసుకోవడం మేలు. హెచ్ఎంపీవీ వైరస్ ప్రధానంగా పిల్లలు, వృద్ధులు, రోగ నిరోధకత బలహీనంగా ఉన్న వాళ్లలోనే సమస్యలు తెచ్చిపెడుతోంది. కాబట్టి పిల్లలు, వృద్ధుల సంరక్షణ విషయంలో మనందరం కాస్త అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటికే దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్న వాళ్ళు విధిగా, వ్యక్తిగతంగా పరిశుభ్రతను పాటించాలి. తప్పనిసరిగా ముక్కుకు మాస్కును ధరించాలి. ఈ జాగ్రత్తలు వైరస్ వ్యాప్తిని చాలా వరకు నివారిస్తాయి.